రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దని జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారెడ్డి తెలియజేశారు. వరి కోత దశకు వచ్చి ఉన్నందున రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దని జిల్లా ఉద్యానవన ప్రత్యేక అధికారి ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలు ఎండీఓ కార్యాలయానికి విచ్చేసి మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండలంలో 15,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని తెలిపారు. వరి కోతలు ప్రారంభమైనందున మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుపోవాలని సూచించారు. ముఖ్యంగా 19,720 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, అంతకు తగ్గించి విక్రయించవద్దని సూచించారు. మిల్లర్ల వద్ద సమస్యలను పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. మన మనుబోలు మండలంలో మొత్తము వరి 15,300 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. అందులో మేజర్గా ఆర్ఎన్ఆర్ వెరైటీ 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. అదేవిధంగా కేఎన్ఎం 3,000 ఎకరాలు, బీపీటీ వెరైటీ 4,000 ఎకరాలు సాగు చేస్తున్నాము. అదేవిధంగా కొంత భాగం ఎంటీయు 1010 రకం కూడా 1,000 నుంచి 1,500 ఎకరాల దాకా మనం సాగు చేస్తున్నాము. మరి ఈ ప్యాడీ కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటే ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం 2 రకాలు కూడా ఏదైతే మన ప్యాడీలో ఎంఎస్పి పుట్టికి 19,720 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి కేఎన్ఎం కానీ ఆర్ఎన్ఆర్ కానీ దాదాపు 21,000 నుంచి 21,500 వరకు బయట మార్కెట్ ఉంది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడాను ఈ 2 రకాలు కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ బయటకు అమ్ముకుంటున్నారు. మరి ఏదైతే బీపీటీ రకమో ఎంఎస్పి కంటే తక్కువ మార్కెట్ ప్రైస్ ఉందని చెప్పి రైతులందరూ చెప్తున్నారు. మరి దీన్ని మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి మన మనుబోలు మండలంలో 13 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను ఏఎంసీ పరిధిలో వర్క్ చేస్తున్నాయి. మరి అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ అక్కడ ఉన్నారు. మరి వారి కోతకి వచ్చిన వెంటనే అక్కడ మీరు షెడ్యూలింగ్ అని చేసుకున్నారంటే తర్వాత ఈ షెడ్యూల్ టైం కూడా ఉంటుంది. కాబట్టి మరి వారు అదే సమయానికి మీరు కోసే సమయానికి గోతాలు అని తీసుకొనేసి మీ దగ్గర ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటుంది. మరి రైతు సోదరులందరూ కూడా దయచేసి మా మనం ఏంటంటే, ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఎస్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో 19,720 రూపాయలు, దానికంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరుల్లో మరి బయట విక్రయించకూడదని చెప్పి మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఎవరికైతే ఈ గన్నీ బ్యాగ్స్ గోతాలు ఉండవో ఆ గోతాలను కూడాను మనము ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అదేవిధంగా హమాలీ ఛార్జెస్ కూడాను, కూలీ లేబర్ ఛార్జెస్ కూడాను ప్రభుత్వం అందజేస్తుంది. మరి రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్యాడీని ప్రొక్యూర్ చేయడానికి, గవర్నమెంట్ సేకరించడానికి అన్ని చర్యలు తీసుకోబడుతుంది. మరి ఎటువంటి ఇబ్బంది కలిగినా మీకు సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ, ఎంపీడీఓకి కానీ ఎంఆర్ఓ వారికి కానీ తెలియజేసినట్టు మీ ప్రాబ్లం వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అదిగా కొంతమంది రైతు సోదరులు అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే మాట కూడా వస్తుంది. మరి అటువంటి ఇబ్బంది కూడా తొలగించడానికి ప్రతి మిల్లు జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీది వెంటనే మీ లారీ పోయిన వెంటనే అన్లోడ్ చేయడానికి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ హమాలీ ఛార్జెస్ కూడా వెంటనే పేమెంట్ కూడా మీకు జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్పి కంటే తక్కువ అమ్మకుండా మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.